మనం బోధించాలి 131 బోధించాలి 32 ఖరీదించాలి నెంబర్ ఆటో కూడా పోలీసు వచ్చినప్పుడు పేద ఉంటుంది ఇంజనీరింగ్ కూడా జరిగిందండి నేను దానికోసం వెళ్తున్నాను అమ్మ నన్ను కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఏదైనా చిన్న చిన్న ఖర్చులకు దేనికో చేస్తాను. చేస్తున్నాం లాయర్ కూడా వచ్చారమ్మా. లాయర్ కూడా సబ్మిట్ చేయాలి మా దగ్గర కేజీహెచ్లో డాడీకి ఏంటంటే చెప్పాడు మేడం నేను ఉన్నాను నేను పెళ్ళికి తీసుకుంటాను. అది మొన్న రీసెంట్గానే డాడీ చిన్న బాగా కంగారు పడలేదు. అందరూ ఉన్నారు, ఇబ్బంది ఏమీ లేదు. కంగారు పడలేదు. సెకండ్ మేడం సెకండ్ దాటికి ఇంకేం అవ్వదు మేడం. పడిపోతుంది కానీ తుప్పులోకి ప్లాట్ఫామ్స్ ఎడ్జ్ బోర్డింగ్ ఉంటుంది కదా అందులో కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తాం. బాగా చదువుతారు ఇంటెలిజెన్స్ స్టూడెంట్ అంటే ఆ స్టూడెంట్ బట్టి లీడర్షిప్ ఇచ్చారన్నమాట. అంతమంది ఉన్నా ఏరియాలో ఎంతమంది ఉన్నా లీడర్షిప్ ఇచ్చి లీడర్షిప్ ఆ రోజు ఎప్పుడు కూడా అందులో కూడా తప్పు అంత మార్పు బాగా కూడా అది కూడా కాలేజ్కి వెళ్తే అమ్మ రెడీ మా చెప్తారమ్మ ఏమైనా డౌట్ ఉంటే ఏకి రెడీగా ఉన్నాయి మేడం. ఏలోని ఆర్టీసీలోని మేడంకి డౌట్ తీర్చుకోవడానికి మనకి రాజగోపాలపురం నాబార్డు నిధుల నుంచి రాజగోపాలపురం నుంచి కందిపూడి వరకు కూడా మనకి సుమారుగా 60 లక్షల రూపాయలు పెట్టి ఒక రోడ్డు శాంక్షన్ అయింది. దానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా పాయకరావుపేట మండలంలోనే పెంటకోటకి సంబంధించి నాబార్డు నుంచి ఈరోజు గుంటపల్లి వయ ఒంటిమెట్ట వరకు కూడా 85 లక్షల రూపాయలతో అదొక రోడ్డు శాంక్షన్ అయింది. మీకు తెలుసు మొన్న పెంటకోట మిగతా గ్రామాల దగ్గర నుంచి కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కోటరెట్ల మండలంలోని లింగాపురం అదేవిధంగా ఎండపల్లి ఆ రోడ్లు కూడా ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు పాయకరావుపేట నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్ కూడా అతి త్వరలోనే పాయకరావుపేట బస్ కాంప్లెక్స్ దగ్గర అతి త్వరలో ఓపెన్ చేయడానికి కూడా ఈరోజు అన్నీ కూడా సిద్ధపరుస్తున్నాం. ఈరోజు అంటే ఓవరాల్గా ఒక పక్క నుంచి సంక్షేమం ఒక పక్క నుంచి అభివృద్ధి రెండూ కూడా ఒకే తాటి మీద నడిపించడం అన్నది గౌరవ ముఖ్యమంత్రి తాలూకా ధ్యేయం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి తాలూకా స్టైల్ కూడా అది. యాజ్ ఇట్ ఈస్గా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా ఉపాధి అవకాశాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందడం అనేది కూడా ప్రధానమైన ధ్యేయంగా పెట్టుకున్నాం. కాబట్టి ఈరోజు సూపర్ 6 విధానాన్ని కూడా సూపర్ హిట్ అయ్యేటట్టుగా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది. ఒక పక్క తల్లికి వందనం కానివ్వండి, ఒక ఫ్రీ బస్ కానివ్వండి, ఈరోజు మనకి అన్నా క్యాంటీన్ మనం తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక పక్కన సంక్షేమం ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో అభివృద్ధికి కూడా అంతే ప్రయారిటీ ఇచ్చేదానికి ఈరోజు మనందరం కూడా ముందుకెళ్తున్నాం. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే కనీసం ఒక రోడ్డు కాదు కదా ఒక చిన్న డ్రైన్ కూడా పడే పరిస్థితి కనిపించలేదు. ఈరోజు కందిపూడి గ్రామస్తులు అదేవిధంగా కొంతమంది గ్రామస్తులు ఇక్కడికి వచ్చి మహిళలు కూడా కొన్ని సమస్యలు కూడా చెప్పున్నారు.
ఆ సమస్యలకి ఇమీడియట్గా మేము ఈరోజు దానికి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం అయింది. ఎక్కడైతే డ్రైన్స్ ప్రాబ్లం ఉందో ఆ డ్రైన్స్ ప్రాబ్లమ్ను కూడా అతి త్వరగా క్లియర్ చేయడానికి, వాటికి కూడా నిధులు మంజూరు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా సహాయ సహకారాలతో అతి తొందరగా అవి కూడా పూర్తి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం.